అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా దేశాలకి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. 90 రోజుల పాటు ఏదైతే ఆయన రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తున్నారో వాటిని టెంపరరీగా పాజ్ చేశారు, టెంపరరీగా ఆపేశారు 90 రోజుల పాటు. ఈ సందర్భంగా ఆయన ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 75 దేశాలు నన్ను అప్రోచ్ అయ్యాయి, మా వైట్ హౌస్ని అప్రోచ్ అయ్యాయి. సో కాబట్టి వాళ్ళు నెగోషియేషన్కి వస్తామంటున్నారు, అందుకని నేను 90 రోజుల పాటు ఆపేస్తున్నాను. అయితే చైనాని మాత్రం వదలను, ఎందుకంటే చైనా ఆయన పైన చాలా టారిఫ్లు వేస్తుందంట. చైనా ఇప్పుడు అమెరికన్ ఇంపోర్ట్స్ మీద 84% టారిఫ్స్ వేస్తుందంట. సో అమెరికా నిన్న మళ్ళా చైనీస్ గూడ్స్ మీద 125% టారిఫ్స్ రిటాలియేషన్ ఇస్తుంది, 125% అనమాట. సో ఇమీడియట్గా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ చైనా పైన ఈ టారిఫ్స్ వస్తాయి. చైనా వరల్డ్ మార్కెట్స్ని లెక్క చేయట్లేదు, నా మాట వినట్లేదు, చైనా పైన ఈ టారిఫ్స్ తప్పు అని చెప్పి అమెరికా చెప్పేసింది అనమాట. అయితే ఏదైతే ఫ్లాట్ 10% టారిఫ్స్ ఉన్నాయో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినాయో అవి కంటిన్యూ అవుతాయి. ఏదైతే అమెరికాకి ఏ దేశం ఎక్స్పోర్ట్ చేసినా ఆ ఫ్లాట్ 10% అయితే ఉంటాయి. అయితే మిగతావి కొన్ని దేశాలకు మాత్రం చాలా వరకు మిగతా టారిఫ్లు ఏదైతే ప్రకటించారో దానికి 90 రోజుల పాటు ఒక గ్యాప్ ఇచ్చారనమాట. ఈ 90 రోజుల్లో వాళ్ళు నెగోసియేషన్ టేబుల్స్కి వస్తారని నమ్ముతున్నారు ట్రంప్.